Hello friends and families, welcome to our channel Monica Vlogs. సో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇవాళ మార్నింగ్ పొద్దున్నే మన ఎక్సర్సైజెస్ పూర్తి చేసేసుకొని ఫ్రెష్ అయిపోయానండి. సో ఇవాళ మా పిల్లల పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు ఎలా చేశాననేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను హాట్ వాటర్ వేడి చేసేస్తున్నానండి నా డీటాక్స్ డ్రింక్ కోసము. సో ఇవి వేడెక్కే లోపల మనము మన బాల్కనీలోకి వెళ్ళేసి మనము చెట్లు వేసాం కదండి, అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. సో ఇలాగా చిన్న చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అయ్యాయండి. చూసారా? మీరు చూసినట్లయితే కనిపిస్తాయి చూడండి. చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయిపోయాయి. ఇది మన ఫస్ట్. ఇంకొకటి సెకండ్ వన్లో కూడా చూసినట్లయితే మీకు చిన్న చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. సో ఇలాగా చూస్తుంటే మనకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా కొన్ని మొక్కలు పెంచుతామని. సో ఇవి చూశాక నేను ఇంకా కొన్ని తీసుకొచ్చి నాటుతానండి. ఇంకా నేను నా డైట్ ఫాలో అవుతున్నాను కదా, ఎక్సర్సైజెస్ చేస్తున్నాను కదండి. మా హస్బెండ్ నాకైతే ఈ షూస్ గిఫ్ట్ ఇచ్చాడు మోటివేషన్. ఇవి నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డీటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. సో డీటాక్స్ డ్రింక్ని తాగేశాను. సో డీటాక్స్ డ్రింక్ పూర్తి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను ఇక్కడ ఆ రోజు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మొత్తం అంతా కూడా డస్ట్ బాగా వచ్చేసింది. సో దాన్ని బాగా క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ అంతా బాగా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇంకా వచ్చేసరికి ఏదైనా స్పెషల్ చేయాలి కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసామండి. బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా ఇంట్లోనే స్నాక్స్ కూడా పిల్లల కోసమని మేము ఇక్కడ చిప్స్ అనేది వేస్తూ ఉన్నాము. సో మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ చిప్స్ చాలా బాగా వచ్చాయండి. అసలుకి హోటల్లో ఎలా ఉంటాయో అదే ఆ విధంగా చిప్స్ అనేవి వచ్చాయి. సో మేము ముందుగానే ఒకసారి అంటే నిన్న ఒకసారి వేసుకున్నాము, బాగా వస్తాయా లేదా చూద్దామని. దాన్ని బట్టి మనము ఆర్డర్ ఇవ్వడమో లేకపోతే ఇంట్లో చేయడమో చూద్దాం అనుకున్నాము. కానీ నిన్న బాగా వచ్చాయి. సెకండ్ టైం కూడా మేము ఇక్కడ చూస్తే వేసాము, చాలా బాగా వచ్చాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను ఇంకా మెత్తగా ఉంటాయేమో అనుకున్నాను కానీ బట్ చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదా మీరు. సో ఇలాగా హాట్ బాక్స్లోకి మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి బాగా షేక్ చేసేసి ఈ విధంగా అయితే రెడీ చేసామంట. ఇంట్లోకి వచ్చే చిన్నపిల్లల కోసం స్నాక్స్ అనమాట. ఇంకా ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేసామండి. అనిమల్ థీమ్ తీసుకున్నాను. సో ఫస్ట్ బర్త్డే కదా బాబుకి అని చెప్పేసి, ఇంకా థర్డ్ బర్త్డే పాపకు కూడా. సో ఇలా ఈ విధంగా మేము సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసి అందరినీ ఇంటికి పిలిచాము, భోజనాలు పెట్టాము. ఇంకా పిల్లలకైతే స్నాక్స్, కేక్ ఇచ్చాము. కేక్ చూసారా ఎంత బాగుందో. నాకు అసలుకి కేక్ అనేది చాలా హైలైట్ అనిపించిందండి. ఈ కేక్ మాకు బాగా నచ్చింది, బాగా దొరికింది కూడా కేక్ షాప్లో. సో ఇలాగా చిన్న చిన్న సెలబ్రేషన్ మేము స్టార్ట్ చేసి చిన్నగా పిల్లల కోసం ఫొటోస్ దిగాము. సో ఈ విధంగా మా సెలబ్రేషన్స్ అనేటివి జరిగాయండి. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరికి కూడా ఫుడ్ సర్వ్ చేసేసి చాలాగా ఫినిష్ చేసామన్నమాట. ఇంకా చిన్న చిన్నగా ఫొటోస్ అనేటివి కూడా మేము దిగాము. అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి విష్ చేసేసారు పిల్లలకి. సో ఇక్కడ ఇలాంటి సెలబ్రేషన్స్ కోసం, ఇలాంటి మూమెంట్స్ కోసం మనం చాలా రోజులుగా వెయిట్ చేస్తాం కదండి. నేనైతే ఒక నెల నుంచి ఇల్లు సర్దుకుంటానే ట్రై చేస్తూనే ఉన్నానండి. బూజు తులపడం, కసువు ఉడ్చడం, మొత్తం బాత్రూమ్స్ కడగడము, డెకరేట్ చేయడం, ఈ హౌస్ అంతా నీట్గా పెట్టడం. ఎందుకంటే ఇంటికి చాలామంది వస్తారు కదండి. సో చూస్తారు, ఫస్ట్ మెయిన్ మన ఇల్లే కదా. సో మొత్తం డెకరేషన్, మొత్తం క్లీనింగ్ అంతా కూడా మొత్తం ఫినిష్ అయింది. ఇక్కడ చూసినట్లయితే కింద కార్పెట్, ఇంకా చిన్న టేబుల్ వేసి దాని మీద బెడ్షీట్ వేసి కేక్ పెట్టామన్నమాట. అనిమల్ థీమ్ వాళ్ళే మాకు ఇక్కడ కేక్ మీద పెట్టడానికి అది ఇచ్చారనమాట, హ్యాపీ బర్త్డే బ్యానర్. సో అది కూడా చాలా హైలైట్ అయిపోయింది ఈ కేక్కి. ఫైనల్గా చూసినట్లయితే మా జారుతోనూ కేక్ కట్ చేపించేసాను నేను. ఇంకా మా బుడ్డోడితో కూడా కేక్ కట్ చేయించాలి కదా అని చెప్పేసి నేను బుడ్డోడిని కూడా తీసుకొని వాటితో కూడా కేక్ కటింగ్ అనేది చేయించామన్నమాట. ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు నా జాను ఫేస్లో చూడాలి ఆనందం ఎంత బాగుందో, బాబు కూడా. సో ఇక్కడ మేము దిగిన ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మా సెలబ్రేషన్స్ అనేవి పూర్తయిపోయాయండి. మా పిల్లలైతే చాలా హ్యాపీ, ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. మన పిల్లల ఆనందానికి మించింది ఇంకేది లేదు కదండి. సో
ఇంకా ఆ హ్యాపీనెస్ చూసి నేను కూడా ఫుల్ హ్యాపీ అయ్యాను. ఇంకా అందరూ హ్యాపీ. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్